రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జయరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఇక ఈ దుర్ఘటనలో ఇప్పటికే 6 మరణించగా 25 మందికి పైగానే గాయపడినట్లు ఒక సమాచారం అందుతుంది. యాక్సిడెంట్ జరిగిన తీరును బట్టి చూస్తే మరింత మంది చనిపోయే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రెస్క్యూ వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జయరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 6 మరణించగా 25 మందికి పైగానే గాయపడినట్లు సమాచారం అందుతుంది. యాక్సిడెంట్ జరిగిన తీరును బట్టి చూస్తే మరింత మంది చనిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరుస ఘటనలు తీవ్ర కలవరాన్ని సృష్టిస్తున్నాయి. మొన్న కర్నూలు, నిన్న బస్సు దాడి జరిగినటువంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో చేవలలో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. జైపూర్లో జరిగినటువంటి సందర్భాలు, ఈరోజు రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. వరుస ఘటనలతో ఒక్కసారిగా అతలాకుతలం అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ट्रेन है।